స్నేహితులము అందరము గెట్ టుగెదర్ చేసుకున్నాము. మా బ్రదర్ పాయాకూర కావాలి అని అడిగితే ఎలా చేయాలో చేసి చూపించాను. ముందు పాయాకూర మసాలాకి కావలసిన పదార్థాలు: అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, యాలకులు, లవంగాలు, చెక్క, ధనియాలు. ఇప్పుడు కూరలోనికి కావలసిన పదార్థాలు తీసుకుందాం. కాళ్ళు 2.5 కేజీలు, శనగపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయలు 2, మిరపకాయలు 4, టమాటాలు 2, కరివేపాకు ఒక 3 రెబ్బలు, కొత్తిమీర సగం కట్ట, చింతపండు ఒక చిన్న సైజు అంటే లైక్ గోలీ సైజు లాగా, పసుపు, ఉప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్, కారము 4-5 టేబుల్ స్పూన్లు. ఈ కాళ్ళు మనకి కాల్చి కట్ చేసి ఇస్తాడు. వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 1/2 కప్పు లాగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకుందాం. తర్వాత టమాటాలు కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దాంట్లో కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసి కొద్దిసేపు అట్లాగా కదిపి దాంట్లో మనము ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను వేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగినాక దాంట్లో కరివేపాకు వేసుకున్నాము. మసాలా బాగా వేగనివ్వాలి. బాగా వేగినాక కాళ్ళు వేసుకోవాలి. వేసుకొని మంచిగా బాగా కలయదిప్పి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కారం 4-5 స్పూన్లు. ఇంకా కారం ఎవరైనా కొంచెం తక్కువ తినాలి అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఉప్పు వేసుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను. మీరు మీ కూరను బట్టి ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలయి తిప్పి కొద్దిసేపు మగ్గనిద్దాము. కొద్దిసేపు మగ్గినాక కొత్తిమీరని వేసుకుందాము. మనము ముందు చింతపండు తీసుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోసి బాగా పిసికి ఆ గుజ్జునంతా తీసి కూరలో వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా అంతా కలిపి మళ్ళీ కొద్దిసేపు ఒక 1-2 నిమిషాలు అట్లా మగ్గనిద్దాము. మగ్గనిచ్చి ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ కూడా ముక్కలు, ఆ కాళ్ళ ముక్కలన్నీ కూడా మునిగేటంత వరకు పోసుకుందాం. వాటర్ పోసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉప్పు కారం చూసుకోవాలి. చూసుకొని ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని 7-8 విజిల్లు వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. 7-8 విజిల్ల తర్వాత మీ కూర రెడీ. చల్లారిన తర్వాత మూత తీసుకొని చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ కూరని ఇలా ట్రై చేసి చూడండి.